ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబ జాతర అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. జాతర మూడో రోజున ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు పోటెత్తడంతో క్యూ లైన్లన్నీ కిక్కిరిసిపోయాయి. జాతరలో భాగంగా ప్రజాదర్బార్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఈ జాతర గిరిజన సంస్కృతి సంప్రదాయాలు ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల అభివృద్ధి కట్టుబడి ఉందన్నారు. మాట్లాడడం జరిగింది. ఈ దర్బార్ అంటేనే మీ సమస్యలను మరి దర్బార్లో మీ వినతి పత్రాలను ఇస్తే వాటిని పరిష్కరించడమే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. కాబట్టి ఒకటి కాదు రెండు కాదు అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించిన సమస్యల మీద చాలామంది కూడా మాట్లాడడం జరిగింది. మరి నేను కొన్నింటి మీద స్పందిస్తాను. ఎందుకంటే కలెక్టర్ గారికి మరి వారికి తెలుసు, ఇక్కడి నుంచి వాళ్ళు మొత్తం రిప్రజెంటేషన్స్ తీసుకున్న తర్వాత ఏ డిపార్ట్మెంట్ ద్వారా పరిష్కరించబడేటువంటివి ఇక్కడ జిల్లా స్థాయిలో ఉంటాయో అవి ఇక్కడే వాళ్ళు పరిష్కరిస్తారు. వాళ్ళ వల్ల కానివి ఏమైనా ఉంటే పైనకు గవర్నమెంట్కి పంపించడం జరుగుతుంది. కాబట్టి మరి వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఐటీడీఏ పిఓ గారిని ఒక మరి చైర్మన్ పెట్టి ఒక చిన్న కమిటీ, ఒక 3 men కమిటీ వేస్తారో ఏం వేస్తారో వాళ్ళ కింద ఒక 3-4 డేటా ఎంట్రీ టైప్ వాళ్ళని పెట్టుకొని మీరు ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ వారీగా డివైడ్ చేసి మరి ఇక్కడ అయిపోయేవి ఇక్కడ కానిచ్చి వీలైనంత త్వరలో ప్రభుత్వానికి పంపించి ఆ లిస్టెడ్ కాపీ అనేది ఏదైతే ఉందో ఒకటి ఎమ్మెల్యే గారికి ఇస్తూ మరి మా మంత్రులందరికీ కూడా ఒక కాపీ పంపినట్టయితే మా డిపార్ట్మెంట్లలో మేము ఏమైనా చేయగలిగింది ఉంటే వాటిని పరిష్కరింపజేయడానికి మేము ప్రయత్నం చేస్తామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గత ప్రభుత్వంలో మీకు తెలుసు 10 సంవత్సరాల కాలంలో ఇక్కడ ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం అనేది ఒక చరిత్ర. మరి ఆ తర్వాత ఈసారి 4-5 మంత్రులు కూడా రావడం అనేది కూడా ఒక చరిత్ర. మరి ఎడమ బొజ్జుకు ఏం పని ఉండదు. పొద్దున లేచిందంటే చేతిలో పేపర్ల కట్ట పట్టుకుంటాడు, తిరుగుతూనే ఉంటాడు. ఆ పని అయినాక వదిలిపెట్టాడు. నిజంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతుడు, చదువుకున్నవాడు, యువకుడు. మరి